రాంబాబు గారు కానీ రోజా గారు కానీ వీళ్ళంతా పనికిమాలిన మంత్రులుగా ముద్ర ఇచ్చుకున్నారు కదా. వాళ్ళని తీసుకెళ్లి వేరే నియోజకవర్గంలో పెట్టినంత మాత్రాన వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ రివర్స్ అయిపోతుందా? 20 మార్కులు వచ్చిన వాళ్ళకి 80 మార్కులు అయిపోతాయా? లేకపోతే 8 మార్కులు వచ్చిన వాళ్ళకి 80 మార్కులు అవుతాయా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత ఉంది. దాన్ని ఎమ్మెల్యేల మీద నెట్టేస్తా ఉన్నాడు, కార్యకర్తల మీద నెట్టేస్తా ఉన్నాడు, లేదంటే పక్క పార్టీల మీద ఏదో దుష్ప్రచారం చేసుకుంటూ ఈ రోజున తన తప్పే లేదు, తను శుద్ధపోసనని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇందాక పెద్దలు కూడా మాట్లాడుతూ తమ్మినేని సీతారాం గారికి ఇంకా సీట్ అనౌన్స్ చేయలేదంటే ఆయనతో ఇంకా పని ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదింప చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, యాక్సెప్ట్ చేయాలి కాబట్టి దానికోసమే ఆయన ఉంచారు తప్ప ఆయన ఏం చేశారండి? నిద్రపోవటం తప్ప, అసెంబ్లీలో నిద్రపోవటం, బెత్తర చూపులు చూడటం, ఎవరన్నా గట్టిగా అధ్యక్ష అని అరిసినప్పుడు ఉలిక్కిపడి లేగటం తప్ప ఆయన ఈ కార్యక్రమాలు చేశారు, లేకపోతే చర్చని అర్థవంతంగా సమర్థవంతంగా సాగేలాగా చేశారనే ఏ ఒక్క ఫీడ్బ్యాక్ అన్న ఆయన మీద ఉందా? కేవలం ఎమ్మెల్యేల రెసిగ్నేషన్, పక్క పార్టీ ఎమ్మెల్యేల రెసిగ్నేషన్ ఏదైతే యాక్సెప్ట్ చేయాలో దానికోసం ఆయన ఒక పీస్ లాగా వాడుకుంటున్నారు తప్ప ఆయన మీద ప్రేమ లేదు. ఈ రోజున ఆయనకి సీట్ లేదని అనౌన్స్ చేస్తే ఆయన రేపొద్దున రెసిగ్నేషన్ యాక్సెప్టెన్స్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాచికలు పారవు కదా. ఈ రోజున అంబటి రాంబాబు గారికి ఇంకా అనౌన్స్ చేయాల, రోజా గారికి ఇంకా అనౌన్స్ చేయాల. వీళ్ళందరూ కూడా ఏంటంటే మౌత్ పీసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బూతులు తిట్టాలనుకుంటాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విమర్శలు చేయాలనుకుంటా ఉంటాడో, ఈయనేమో శుద్ధపోసలాగా కూర్చుంటాడు, వీళ్ళందరి చేత మాట్లాడిస్తాడు. కాబట్టి ఈ రోజున వాళ్ళకి సీట్ లేదని చెప్పి అనౌన్స్ చేస్తే రేపు పొద్దు నుంచి వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా అనౌన్స్ చేయకుండా ఇంకా వాళ్ళని హోల్డ్ లో పెట్టారు. రేపొద్దున రేపో ఎల్లుండో వాళ్ళందరూ కూడా బలిపశువులు అవ్వాల్సిన పరిస్థితే ఉంది రాష్ట్రంలో. సలహాదారులను పెట్టుకున్నాడు. 80 నుంచి 90 మంది సలహాదారులను పెట్టుకుని ఇతను చేసే తప్పులన్నీ కవర్ చేయడానికి వాళ్ళ ఒక షీల్డ్ లాగా పెట్టుకుని వాళ్ళకి కోట్ల రూపాయల డబ్బును దోచిపెడుతున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. 680 కోట్ల రూపాయలు కేవలం ఎందుకు పనికిరాని సలహాదారులు. మన ప్లేట్లో మన బిర్యానీ అనే పథకం ఏదైతే పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో, ఆ పథకానికి సంబంధించి వీళ్ళని మేపటం కోసం 680 కోట్ల రూపాయలు ఈ రోజున వాళ్ళకి దోచిపెట్టిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి సలహాలు తీసుకునే పరిస్థితి లేదు. ఆయనకి ఎవరు సలహాలు ఇచ్చినా వాళ్ళు కాలిపోయే పరిస్థితి. ఈ తొట్టి గ్యాంగ్ సలహాలన్నీ, ఈ చెత్త సలహాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలోంచి వచ్చినాయే మేడం. జగన్మోహన్ రెడ్డి గారి సలహాలే, ఆయన సచ్చు తెలివితేటలే ఇవన్నీ. కాకపోతే మంచి జరిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి, చెడు జరిగితేనేమో ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఈ సలహాదారుల సలహాలు బాగాలేదని చెప్పి వాళ్ళ మీదకి వెళ్తాయి, ఈయన సేఫ్ సైడ్ లో ఉంటాడని చెప్పి వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి మేపి 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు, లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలోని, జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాచరిక పాలనలోనే ఉంది. ఈ రోజున కొత్త అభ్యర్థులు తీసుకొస్తా ఉన్నారు మేడం. ఎవరిని తీసుకొస్తా ఉన్నారండి? ఐరన్ లెగ్గులను తీసుకొస్తా ఉన్నారు. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళని తీసుకొస్తా ఉన్నారు. వ్యాపారవేత్తలను తీసుకొస్తా ఉన్నారు. చలమలశెట్టి సునీల్ గారు అని చెప్పి కాకినాడ ఎంపీగా ఎవరైతే వీళ్ళు అనౌన్స్ చేశారో ఆయన దండయాత్ర చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? 2009 నుంచి దండయాత్ర చేస్తున్నాడు. 2009లో ప్రజారాజ్యం తరపున ఓడిపోయాడు, 2014లో వైఎస్ఆర్సీపీ తరపున ఓడిపోయాడు, 2019లో టీడీపీ తరపున ఓడిపోయాడు, మళ్ళీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ గూటికి చేరాడు. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీ సానా సతీష్ చేతిలో కూడా ఓడిపోతాడని? అంటే సానా సతీష్ గారికి ఇస్తారో లేదని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదండి.